పంచపాండవులలో ఎవరికి వారే చాలా బలవంతులు. అయితే ఇందులో భీముడికి మాత్రమే 10,000 ఏనుగుల బలం ఎలా సిద్ధించింది? పంచపాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళంతా పాండురాజు పుత్రులు. ధృతరాష్ట్రుడు పాండురాజు బ్రతికి ఉన్నంత కాలం వీళ్ళను సొంత బిడ్డల్లాగా కపట ప్రేమ నటిస్తూ అద్భుతంగా పెంచాడు. వాళ్ళు కూడా పెదనాన్నగారి ప్రేమంతా నిజమనే భావించారు. పాండురాజు ఎప్పుడైతే ముని శాపంతో ప్రాణాలు వదిలేశాడో అప్పుడు ఆయన నిజస్వరూపం బయటపడింది. ఈ పాండవులలో భీముడు సహజంగానే దృఢమైన కాయం కలిగిన వాడు. ఆయన అందరూ చెట్టెక్కితే కింద ఉండి చెట్టు నూపితే వాళ్ళంతా పైనుంచి కింద పడిపోయేవాళ్ళ. అలానే ఈయనను నీటిలో ముంచాలని అందరూ ప్రయత్నిస్తుంటే ఒక్కసారి విదిలిస్తే అందరూ ఎగిరి అవతల పడేవాళ్ళట. ఇది చూసి దుర్యోధనుడికి బాగా కన్ను కుట్టింది. ఎలా వీడిని అంతం చేయాలని ఆలోచించాడు. ఆలోచించి ఒకసారి జలక్రీడలు అనేటువంటి ఒక నెపంతో అందరినీ సమావేశపరిచి విష పదార్థాన్ని ఆహారంగా అందించాడు భీముడికి. ఆ విషాన్ని ఆహారంగా స్వీకరించిన భీముడు నిద్రకు లోనై మూర్ఛపోయాడు. ఆయనను తాళ్లతో బంధించి అక్కడ ఉన్న నదిలో పడేశారు. ఆ నదిలో అనేక విషసర్పాలు వచ్చి భీముణ్ణి కాటేశాయి. ఆయన లోపల ఉన్నది విషం, పాము విషం. ఉష్ణం ఉష్ణేన శీతలం అన్నట్టు ఈ పాము విషము ఆ భీముడిలో ఉన్న విషాన్ని అంతం చేసి ఆయనకు మెలకువ వచ్చేటట్టు చేశాయి. వెంటనే కట్లనన్నింటినీ తెలుసుకున్నాడు. ఆ నాగులన్నీ ఈ భీముణ్ణి నాగలోకానికి రాజు అయిన వాసుకి దగ్గరికి తీసుకువెళ్ళారు. విషయం అంతా చెప్పారు. వెంటనే ఎవరు నువ్వు అని అడిగితే నేను కుంతీదేవి కుమారుణ్ణి అని చెప్పగానే కుంతి భోజుడితో తనకున్న బాంధవ్యాన్ని గుర్తు చేసుకొని ఈ భీముడు మహాబలవంతుడిగా మారాలి అని స్వర్గలోకంలో అమృతం ఉన్నట్టు నాగలోకంలో బలాన్ని ప్రసాదించే ఒక రసం ఉంటుంది. ఆ రసం ఎంత తాగగలిగితే అంత ఇమ్మన్నారు. ఒక కప్పు రసం తాగితే 1800 ఏనుగుల బలం వస్తుందిట. భీముడు అలాంటి కప్పులను 8 తాగగలిగాడు. అందుకే 10,000 ఏనుగుల బలాన్ని సొంతం చేసుకొని తిరిగి హస్తినాపురానికి చేరుకోగలిగాడు. అదృష్టవంతులకు ఆపదలు కూడా సంపదలుగానే పరిణమిస్తాయి అన్నటువంటి ఆర్యోక్తికి నిలువెత్తు నిదర్శనము భీమసేనుడు. అలా తనను సంహరించాలన్న ఉద్దేశంతో దుర్యోధనుడు నీళ్లల్లో పడేస్తే అందరినీ సంహరించగలిగిన 10,000 ఏనుగుల బలాన్ని తన సొంతం చేసుకొని తిరిగి కుంతీదేవి దగ్గరికి తిరిగి వస్తాడు భీముడు. భారతంలో చెప్పినటువంటి ఈ ఘట్టం అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనకు కలిగిస్తుంది. ఎందుకంటే అంత బలం కలిగిన భీముడు నిష్కపటి, ఎవ్వరికీ కూడా హాని చెయ్యాలన్న ఆలోచన ఉండేది కాదు. బాల్యచాపంతో ఆయన మీదకు వచ్చినప్పుడు వాళ్లను తిరిగి ప్రతిఘటించేవాడు తప్పితే తనంత తాను తన బలాన్ని ప్రకటించుకోవడం కోసం ఎదుటివాణ్ణి హింసించే లక్షణం కలిగిన వాడు కాదు భీముడు. మహాశివ భక్తుడు. అలా నీ బలాన్ని సమాజ శ్రేయస్సు కోసం నువ్వు ఉపయోగించగలిగితే అది 10ంతలై మళ్ళీ నీకు శ్రీరామ రక్షగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది అన్న సత్యాన్ని ఈ భీముని యొక్క కథ ద్వారా మనం గుర్తించవచ్చు.